నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మమతా బెనర్జీకి మరో షాక్. ఈ పదవి పోయిన తర్వాత ఇప్పటికే 50 కావచ్చు షాకులు. నరాలు మొత్తం సళ్ళిపోయినాయి పాపం. షాకుల మీద షాకులతోటి మూలపడే స్థితికి వచ్చింది. బెంగాల్ సీఎం సువేందును పొగిడిన మహువా మొయిత్రా. ఈమె అత్యంత సన్నిహితురాలు మమతా బెనర్జీకి. అందరూ ఎంపీలు, మమతా బెనర్జీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ కోల్కతాకు సంబంధించిన మేయర్తో సహా అందరూ బీజేపీని మెచ్చుకుంటున్నారు సువేందు అధికారిని. అందులో ఈమె కూడా చేరింది. మమత పని జీరో. సువేందుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న మహువా మొయిత్రా గతంలో తనకు సువేందు అండగా నిలిచిన సందర్భాలను గుర్తు చేసుకున్న మహువా టీఎంసీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం కాదా? మరి ఓ పార్టీలో ఉండి ఓ పార్టీ వాళ్ళని మెచ్చుకుంటే ఎట్లుంటుంది? ఆ పార్టీ దిక్కు పోతున్నట్టే కదా. ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ నేత సువేందు అధికారిపై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆయనతో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. పార్టీలో తిరుగుబాటు, ఎన్నికల్లో ఓటమితో టీఎంసీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో మహువా చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆ దారిన ఓడానికి ఈమె వేసినటువంటి పూల పాన్పు బీజేపీకి మద్దతుగా లేకుండా బీజేపీలోకి వెళ్ళడానికి ఆమె పరుచుకున్న బాటలో ఈ మాటలు ఒకటి మనం చూసుకోవచ్చు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహువా మొయిత్రా మాట్లాడుతూ సువేందు అధికారితో నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. మేమిద్దరం టీఎంసీలో ఉన్నప్పుడు ఆయన నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. ఒక రకంగా చెప్పాలంటే మా మధ్య భావోద్వేగ బంధం ఉంది అని పేర్కొన్నారు. 2014లో లోక్సభ టికెట్ దక్కని సమయంలో తాను తీవ్ర నిరాశకు గురై రాత్రంతా ఏడ్చానని, ఆ సమయంలో సువేందు ధైర్యం చెప్పారని, అలాగే 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కరీంపూర్ నుంచి పోటీ చేసినప్పుడు సీనియర్ నేతలెవరూ రాకపోయినా సువేందు తన తొలి ర్యాలీలో పాల్గొన్నారని ఆమె గుర్తు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఎంసీ ఓటమి పాలైన విషయం విదితమే. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా మమతా బెనర్జీ సైతం పరాజయాన్ని చవిచూశారు. ఎన్నికల అనంతరం టీఎంసీలో సంక్షోభం మరింత ముదిరింది. రితభ్రత బెనర్జీ నేతృత్వంలో తిరుగుబాటు వర్గం తమకు సుమారు 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించింది. పలువురు ఎంపీలు కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికు మద్దతు ప్రకటించారు. అటు ఎమ్మెల్యేలు ఇటు ఎంపీలు అందరూ కూడా హాయిగా బీజేపీలోకి వెళ్తున్నారు, బీజేపీకి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఏమంటే మమతా బెనర్జీ పని జీరో. 15 సంవత్సరాలు క్రూరమైన పరిపాలన, దుష్టమైన పరిపాలన చేసి ఇవాళ మూలకు పడ్డది. అంతమైపోయింది ఆమె మళ్ళీ రాదిగా. మళ్ళీ జన్మలో ఆమె అధికారంలోకి వచ్చుడు కళ రానియరిగా. పశ్చిమ బెంగాల్ ప్రజలు మళ్ళీ అధికారంలోకి తేరు. శాశ్వతంగా బీజేపీ అక్కడ బాగా వేసుకొని సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని హాయిగా చేస్తూ ధర్మం మళ్ళీ 4 పాదాలు, ఉత్తరప్రదేశ్లో 4 పాదాల మీద ఉన్నది ఇప్పుడు ధర్మం. పశ్చిమ బెంగాల్లో కూడా 4 పాదాల్లో నిలిచే విధంగా సువేందు అధికారి చేస్తాడు. ఏమంటారు ప్రేక్షకులారా? మమతా బెనర్జీ మెల్లగా ఒక్కొక్క షాకులతోటి మూలపడిపోతున్నటువంటి ఈ తరుణంలో ఆమెకు దగ్గరైనటువంటి ఎంపీ కూడా ఇవాళ ముఖ్యమంత్రిని మెచ్చుకునేదంటే ఏమందాం మనం? అయిపోయినట్టే కదా మమతా బెనర్జీ పని. మరి మీరేమనుకుంటున్నారు? ఏమైనా దింపుడు కళ్ళం దగ్గర ఆశ ఉన్నట్టు మమతా బెనర్జీకి ఏమైనా ఆశలు ఉన్నాయా? లేకుంటే అయిపోయింది ఆమె పని? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.